అక్కడ ఉన్న ప్రజలకి ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరుగుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వైన్ షాప్లను ఒక గంట ముందే తెరిపించినందుకు ఒక పెద్ద వివాదం చోటు చేసుకుంటుంది. అక్కడ చూడొచ్చు, ఒక గంట కన్నా ముందే తెరిపించడంపై అక్కడ ఉన్న షాప్ ముందు అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో కూడా అక్కడ వివాదం చోటు చేసుకుంటుంది. మనం అక్కడ క్లియర్గా చూస్తున్నాం. వైన్ షాప్ల ముందు జరుగుతున్న వివాదం కాస్త ఎక్కడి దాకా దారి తీస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఒకసారి విజువల్స్ ని క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. పెట్టుకోని ఏముండవు అన్ని పడేసే ఉంటది. రేపటి నుంచి ఈ రోజంటే ఏమంటలేదు. రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ గుర్తుపెట్టుకోని, సరేనా? చెప్పిన తర్వాత కూడా ఎందుకు గంటన్నరకు వచ్చింది మనకొచ్చావు కదా, మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నాను తీసి 1 గంట లేదు, సరేనా? 11:30కి ఇప్పుడు వచ్చి నిన్న తీసినా తెలిసింది, అందుకే మొదలు పెట్టాం. తీసి బంద్ చేయించేది వద్దు, ఫస్ట్ తీయకుండా 1 గంట తీసు ఏమంటే సార్ దగ్గర అంతే. మా సార్ చెప్తే నేను ఒక్కనే ఉన్నాం. ఏం చెప్పిన మేము ఫస్ట్ బంద్ చేయండి. మీరు లేదు, మీరు లొల్లి పెట్టుకోవాలి. బంద్ చేశారు ప్రజల గురించి చెప్తున్నాం. ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే గారు ఇంతకాలం చెప్తున్నారు. అది లేదు. వైన్ షాప్లని ముందే ఎందుకు తెరిచారు అంటూ అక్కడికి వెళ్ళి మరి వైన్ షాప్ షటర్స్ ని క్లోజ్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అక్కడ అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు కాల్లో నల్గొండ రమేష్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రమేష్, అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకని వైన్ షాప్స్కి వెళ్ళి అంటే ఓపెన్ చేసిన వైన్ షాప్స్ ని కూడా ఎందుకని మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు? మద్యం షాపుల విషయంలో సమయపాలన గురించి చర్చించిన విషయము అందరికీ తెలిసిందే. మొన్న కొత్త మద్యం పాలసీ అప్పుడే టెండర్లు వేసేటప్పుడే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకే ఆ షాపులు తెరవాలి. మామూలుగా అయితే ఆ వైన్ షాపులు 10 గంటలకు, ఉదయం 10 గంటలకు ఓపెన్ చేస్తారు. కానీ మునుగోడు నియోజకవర్గంలో వైన్ యజమానులకు ముందే హుకుం జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకే వైన్ షాప్ ని ఓపెన్ చేయాలి. అదేవిధంగా పర్మిట్ రూములు ఏదైతే ఉంటుందో వైన్స్ పక్కనే ఉన్నటువంటి పర్మిట్ రూమ్లను కూడా సాయంత్రం 6 గంటల సమయంలో కూడా తెరవాలని ముందు నుంచి చెప్పడం జరిగింది. వైన్స్ టెండర్లు వేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపుర మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్ షాప్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులంతా కూడా దగ్గర నుండి వైన్ షాప్లని మధ్యాహ్నం 1 గంట కాకుండా సమయపాలన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సమయపాలన ఉదయం 10 గంటలకు ఉందో అదే విధంగా కూడా ఓపెన్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మునుగోడు నియోజకవర్గంలో చండూరు, మునుగోడు మండల కేంద్రాల్లో సమయపాలన మధ్యాహ్నం 1 గంటలకే ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం తెరుచుకుంటున్నాయి. కానీ నారాయణపురం మండల కేంద్రంలో చూసినట్లయితే 1 గంటకు కాకుండా ఉదయమే షాపులను తీస్తున్నారు. అయితే నిన్నంతా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులంతా కూడా వైన్ షాప్ వద్దకు వెళ్లి ఆందోళన కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకే షాపు ఇవ్వాలి, ఉదయమే ఏ విధంగా తెరుస్తారని కూడా నిన్న ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే ఆందోళనతో కూడా వారు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇవాళ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నారాయణపురం మండల కేంద్రానికి చేరుకొని కూడా ఉదయం 10 గంటలకే షాపులని వైన్ షాపులని ఓపెన్ చేసే విధంగా కూడా తెరుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ముందుగానే ఇక్కడ నియోజకవర్గంలో ముందుగానే చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచే షాపులని తెరచాలని చెప్తున్నాం, ఏ విధంగా వీరు ఉదయాన్నే తెరుస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్సైజ్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. జీవోల ప్రకారం కూడా మధ్యాహ్నం 1 గంటకు తెరిచేది లేదంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది కాస్త వివాదంగా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా అంతా డైలమా వివాదంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ ఉంటే మునుగోడు నియోజకవర్గంలోనే ఎందుకు ఈ పాలసీ అని విమర్శలు వస్తున్నప్పుడు కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు. వైన్ షాపు యజమానులంతా కూడా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా
చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు టెండర్లు వేసే ముందే చెప్పడం జరిగింది. ఈ సమయ పాలన గురించి కానీ పర్మిట్ రూమ్ లో సాయంత్రం 6 గంటలకు ఓపెన్ చేయాలని ముందే చెప్పడం జరిగింది. అయినా కానీ మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని, ఎట్టి పరిస్థితి దీన్ని ఒప్పుకునేది లేదని కూడా యజమానులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇవాళ నారాయణపురంలో జరిగేటటువంటి విజువల్స్ కూడా నారాయణపురం ఆ మండల కేంద్ర సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడి వాళ్ళ మొత్తం కూడా అక్కడికి వెళ్లి ఆ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే చెప్పినటువంటి ప్రకారం మధ్యాహ్నం 1 గంటకి షాపును తెరచాలని కూడా నిన్నటి నుంచి అక్కడ ఆందోళన జరుగుతుంది. ఇది ఆందోళన నేపథ్యంలో వైసీ యాజమాన్యాలకు అంతా కూడా అండగా ఎక్సైజ్ అధికారులు అండగా నిలిచి కూడా అక్కడ ఓపెన్ చేసినటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. కానీ చాలా చోట్ల మాత్రం వివాదంగా మారింది. చండూరు మండల కేంద్రాల్లో చూసినట్లయితే చాలా వరకు వారు మధ్యాహ్నం 1 గంటకే తీస్తున్నారు. అదేవిధంగా పర్మిట్ రూమ్ లను కూడా సాయంత్రం 6 గంటకి తీస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ యథా ప్రకారం సమయపాలన ఉదయం 10 గంటలకి తీస్తున్నప్పటికీ కూడా అంతా నియోజకవర్గంలో ఎస్ రమేష్, అక్కడ మనం చూస్తున్నట్టయితే అక్కడ క్లియర్ గా వివాదం మొత్తం కూడా ఒకసారిగా సర్దుమణిగినట్టుగా అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ అధికారులు వెళ్ళి మళ్ళీ వైన్ షాప్స్ ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, ఏంటి అసలు? కానీ అధికారులు కూడా ఏదో తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఎమ్మెల్యే వర్సెస్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం అక్కడ తెరవాలని కొంతమంది అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పాలసీ అయితే అమల్లో ఉందో మధ్యాహ్నం 1 గంటకు కాదు ఉదయం 10 గంటల నుంచి షాపులు అంతా ఓపెన్ ఉంటాయి. మేము కూడా ఉదయం 10 గంటకే ఓపెన్ చేసుకుంటాం. ఆ టెండర్ల విషయంలో మేమంతా కూడా లైసెన్స్ ఫీజు విషయంలో కానీ మొత్తం కూడా అంతా ఒకే రూల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు మధ్యాహ్నం 1 గంటకు తెరిచేది లేదని చెప్తున్నారు. కానీ ముందుగానే ఆదేశించాం, చెప్పాం, అంతా కూడా వైన్స్ టెండర్లు వేసేటప్పుడు కూడా చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ఆ మధ్యాహ్నం 1 గంట వరకే తెరవాలని కూడా ఆ ఎమ్మెల్యే అనుచరులు కానీ కొంతమంది గ్రామస్తులు కానీ అండగా నిలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ అమల్లో ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా మద్యం షాపుల విషయంలో గత కొంతకాలంగా కూడా రభస జరుగుతుంది. కానీ చాలా వరకు మద్యం వ్యాపారులు కానీ అందరూ చెప్పేది ఒకవేళ నియోజకవర్గంలో ఒకే రూల్ ఉంటే బాగుంటుంది. కానీ కొంతమంది మధ్యాహ్నం 1 గంటకు తెరిచి అదేవిధంగా ఉదయం 10 గంటలకే కొంతమంది తెరుస్తున్నారు. మా బిజినెస్ అంతా కూడా దెబ్బతింటున్నాయి. ఒకవేళ నడిపించాలనుకుంటే అంతా కూడా మధ్యాహ్నం 1 గంటకే తెరచాలి. కానీ కొంతమంది ఉదయం 10 గంటలకు ఒక షాప్ తెరవడం, తర్వాత మధ్యాహ్నం 1 గంటకు కొంతమంది షాపులు తెరవడం వల్ల కూడా మాకంతా కూడా బిజినెస్ దెబ్బతింటుంది. దీనిపై పునరాలోచన చేయాలని కూడా ఎమ్మెల్యేకి చాలా మార్లు చెప్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం 1 గంటకే షాపులు తెరవాలి ముందే చెప్పామని చెప్తున్నారు. కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇవాళ రంగప్రవేశం చేసి ఎక్సైజ్ అధికారులు మాత్రం చాలా వరకు ఉన్నటువంటి రూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఉన్నాయో అదే విధంగా ఉదయం 10 గంటలకే షాపులు తెరవచ్చు అని కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా మారింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి సమయం 2 కావస్తుంది. కాబట్టి ఇప్పుడు షాపులు అయితే ఏదా విధంగా కొనసాగుతున్నాయి. మళ్ళీ రేపు ఉదయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. పరిస్థితి మాత్రం నిన్న చూసినట్టే నారాయణపురంలో మొత్తం కూడా ఆందోళన నెలకొంది, ఆ దాడి నెలకొంది. వివాదంగా మారడంతో కూడా పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇవాళ ఉదయం 10 గంటలకు షాపులను ఎట్టి పరిస్థితుల్లో తెరిచేది లేదని కూడా వయసు ముందు వెళ్లి కూడా మొత్తం కోమటిరెడ్డి అనుచరులు ఆందోళన చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు దగ్గర నుండి ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనబడుతుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో చూస్తున్నాం కదా, రాజగోపాల్ రెడ్డికి అయితే బిగ్ షాక్ అని చెప్పొచ్చు. వైన్ షాప్లని ముందుగానే ఎందుకు తెరిచారు అంటూ కూడా వైన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మరి ఏ విధంగా క్లోజ్ చేయించారో కూడా చూసాం. కానీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేయించి అంటే క్లోజ్ చేసిన వైన్ షాప్స్ని కూడా ఓపెన్ చేయించడం జరిగింది. మరి రేపటి నుంచి ఏ విధంగా ఉంటుంది అంటే యథావిధిగా వైన్ షాప్స్కి సంబంధించి ఏదైతే టైమింగ్ ఉందో ఆ ప్రకారమే రేపటి నుంచి కొనసాగుతుందా లేదా ఏంటి అనేది కూడా చూడాల్సిన టైం ఉందని చెప్పొచ్చు. ఈ వివాదానికి సంబంధించి మరి పోలీసులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు
సెక్యూరిటీ చేయడానికి రావడం జరుగుతుంది. సో ఈ వైన్ షాపుల మీద ఈ పని చేయాలి. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది మా రూల్ ప్రకారం మీరు తర్వాత ఇబ్బంది పడతారు, మీకు ఇష్టం. పెట్టుకోని రేపటి నుంచి అయితే ఇవన్నీ ఏముండవు, అన్ని పడేసే ఉంటది. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా ఇంకా ఈ రోజు అంటే ఏం అంటలేదు కానీ రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ గుర్తుపెట్టుకోరి, సరేనా? చెప్పిన తర్వాత కూడా ఎందుకు మీకేగా చెప్పింది, మీకేగా చెప్పింది. గంటన్నరకు వచ్చి